గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో నేను మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. నేను వైజాగ్ సిరీస్ ఎపిసోడ్స్ పెడుతున్నాను కదా, ఇప్పటికీ 2 ఎపిసోడ్స్ అయితే పెట్టాను. ఇది థర్డ్ అనమాట. ఇది వైజాగ్లో మేము సెకండ్ డే అయితే గడుపుతున్నాము. ఫస్ట్ డే అయితే సింహాచలం అవన్నీ చూసుకున్నాము. ఇంకా ఈరోజు అంటే ఫుల్ ఎంజాయ్ అనమాట. సో ఈరోజు బీచెస్ అండ్ కైలాసగిరి కొండ ఉంది కదా, అవి చూసుకుందామని చెప్పేసి అయితే ఇంక అందరం రెడీ అయిపోయి కిందకు వచ్చేసి కార్లో అయితే బయలుదేరిపోతున్నాము. వెళ్ళే దారిలో ఫుడ్ అయితే తినాలన్నమాట. ఆకలేస్తుంది, టిఫిన్స్ అయితే తినలేదు. సో మేము వెళ్ళేటప్పుడు మధ్యలో అయితే టిఫిన్స్ తినాలి. కానీ ఏ మాట కా మాట వైజాగ్లో ఫుడ్ అయితే చాలా బాగుంది గైస్. మేము ఎక్కువ మనకి రోడ్ సైడ్ హోటల్స్ ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి, ఫుడ్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారనమాట. సో మేము ఈ బీచెస్ పక్కన రోడ్డులో వెళ్తున్నాము. అక్కడే మాకు చాలా హోటల్స్ అయితే కనపడి, ఎవరైనా సరే మనకి ఫుడ్ డిఫరెంట్గా ఉంటుందన్న ఫీలింగ్ అయితే మనకు ఉండదు. మనకి ఆంధ్ర వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. వైజాగ్ ఫుడ్ చాలా బాగుంటుంది. సో మేము ఇక్కడైతే మాకు నచ్చిన ఫుడ్ అయితే తీసుకుంటున్నాము. నేను మా ఊరైతే ఇడ్లీ బోండా అండ్ మా పిల్లలైతే దోశ అలాంటివి అయితే తింటున్నారు. మేమైతే టిఫిన్ కంప్లీట్ చేసుకున్నాం అండ్ ఒక మంచి స్ట్రాంగ్ కాఫీ ఒకటి తాగుతున్నాం అనమాట. ఏ హోటల్ దగ్గర చూసినా సరే మనకి టిఫిన్స్తో పాటు కాఫీ, టీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మనం కొంచెం జర్నీ చేస్తున్నాం గురించి కొంచెం యాక్టివ్గా ఉండడానికి ఒక స్ట్రాంగ్ కాఫీ అయితే డెఫినెట్గా మేము తాగేవాళ్ళం అనమాట. సో ఒక మంచి స్ట్రాంగ్ కాఫీ తాగేసి ఇంకైతే బీచ్కి వెళ్ళిపోదాము. ఈ బీచ్ నేమ్ అయితే నన్ను అడగండి, నాకైతే గుర్తులేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి గాయస్. ఫైనల్లీ మా ఫుడ్ అయితే అయిపోయింది. ఇంకా కార్లో అయితే వెళ్ళిపోయి బీచ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఫైనల్లీ బీచ్, వైజాగ్ బీచెస్ ఎంత బాగుంటాయంటే మనకి నైట్ ఆ బీచ్ దగ్గర కూర్చొని ఏదైనా ఫుడ్ తింటూ దాన్ని అలా ఎంజాయ్ చేస్తుంటే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ వైజాగ్ బీచ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ వైజాగ్ కూడా చాలా బాగా నచ్చింది అనమాట. దాంట్లో మెయిన్ వచ్చేసి బీచ్ అనమాట. అది కొంతమందికే తెలుస్తుంది, అంటే వాళ్ళ ఊర్లో బీచ్ లేని వాళ్ళకి ఉంటుంది కదా, వాళ్ళకే తెలుస్తుంది అన్నమాట ఆ బీచ్ ఇంపార్టెన్స్. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మేమైతే ఇంకా ఏముంది, బీచ్లో కొన్ని ఫొటోస్ అండ్ కొంతసేపు కూర్చొని ఆ వెదర్ని ఎంజాయ్ చేయడమే కదా మనకి. ఇంకా మా వాళ్ళు అయితే ఇక్కడ ఒక ఫోటోగ్రాఫర్ని అయితే పట్టుకున్నారు. వాళ్ళు ఏంటంటే మనకి కెమెరాస్లో ఫొటోస్ తీసి మనకి ఒక 40-50 ఫొటోస్ కొంత రేటుకని డిసైడ్ చేసి మనకి ఆ ఫొటోస్ అయితే సెండ్ చేస్తారన్నమాట ఫోన్లో. సో మనం వెళ్ళి ఫోన్స్లో ఇబ్బంది పడకుండా కెమెరాస్తో చక్కగా మంచిగా తీపించుకోవచ్చు. ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి అండ్ ఫోజెస్ కూడా వాళ్ళే చెప్తారన్నమాట. సో మేమైతే ఆ ఫోటోగ్రాఫర్ని అయితే బాగా యూజ్ చేసుకున్నాము. అసలు బీచ్లో ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ ఇంకొక సైడ్ అయితే మనకి ఇక్కడ ఇలా స్టోన్స్ ఉంటాయి అన్నమాట. ఒక సైడ్ నార్మల్గా ఉంటుంది, ఒక సైడ్ స్టోన్స్ ఉంటుంది. చాలా బాగుంది ఈ ప్లేస్ అంతా కూడా, చాలా బాగుంది. చాలాసేపు మేము అక్కడ ఎంజాయ్ చేసాము. బీచ్ చూసుకొని కైలాసగిరి అయితే వచ్చేసాము.
కైలాసగిరి ఏంటంటే ఒక కొండపైన ఉంటుంది. సో అందరికీ తెలిసిందే కదా. సో అక్కడ శివుడు పార్వతి పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక పార్క్ లాగా అయితే దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగుంది. మంచి గాలేస్తూ చుట్టూ పచ్చని మొక్కలు అండ్ కొన్ని వాటర్ ఫౌంటైన్స్ అండ్ ఇక్కడ కొన్ని గేమ్స్ అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. మనం కావాలంటే వాటిని ఆడుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక ట్రైన్ ఉంది. ఆ ట్రైన్తో మనం కొండ చుట్టూ కూడా తిరగడానికి కూడా ఏర్పాటు చేశారు. అండ్ ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఉందన్నమాట. సో మేమైతే అక్కడికి వెళ్ళలేదు. చాలా అంటే చాలా మంది క్రౌడ్ ఉన్నారన్నమాట. సో మాకు టైం చాలదని చెప్పేసి మేమైతే బ్యాక్ వచ్చేసాము. ఇది వచ్చేసి వ్యూ పాయింట్. మనకి బీచ్ అంతా కనపడుతుంది అండ్ చుట్టూ ప్లేస్ అంతా కనపడుతుంది అన్నమాట. కైలాసగిరి మొత్తం చూసుకొని ఇంకా హోటల్కి వెళ్ళిపోయి ఫుడ్ తినేసి కొంతసేపు అలా రిలాక్స్ అయ్యాం అనమాట. నెక్స్ట్ ఏం జరిగింది ఏంటో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. డెఫినెట్గా చూడండి. ఓకే గాయస్, ఉంటాను మరి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి గాయస్. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్గా ట్యాప్ చేస్తే నోటిఫికేషన్ ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు వచ్చేస్తాయి. మరి ఉంటాను. బాయ్ బాయ్.